మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ 3 days నుంచి మనం చూస్తే గోల్డ్లో అంటే పెరిగిన మూమెంటే మనం చూస్తున్నాం. పెరిగింది చిన్నదైనా కానీ కంటిన్యూస్గా పెరిగే మూమెంటే ఉంది. ఇంకా ఎక్కడి వరకు పెరిగే అవకాశం ఉందంటారు? అంటే ఇంకా హైయెస్ట్ వాల్యూ అంటే ఏం చెప్తారు సార్? హైయెస్ట్ వాల్యూ అంటే చెప్పడానికి చాలా ఉంది, కానీ మన దగ్గర టైం తక్కువ ఉంది. సో కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే సంక్రాంతి సెలవులు మొదలైపోయాయి. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ అ హాలిడే మూడ్. కానీ గోల్డ్ ఈజ్ నాట్ ఇన్ అ హాలిడే మూడ్. నిజంగా చెప్పాలి అంటే గోల్డ్ అసలు స్పీడ్ ఎవరు అందుకోలేకపోతున్నారో ఆ గోల్డ్ రైజ్ అనేది నిన్న రాత్రి మాత్రం చుక్కలు చూపించింది అసలు. ఎందుకంటే నిన్న రాత్రి గోల్డ్ మూమెంట్ జనరల్గా నేను వాచ్ చేస్తాను, కానీ మరీ అంత హెవీగా ఉండదు. నిన్న కొన్ని యూఎస్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ వచ్చిందనమాట. ఆ న్యూస్ అంతా దాని గురించి మనం డిస్కస్ చేసే అవసరం లేదు. బట్ గోల్డ్లో మూమెంట్ ఏముండింది అంత ఇంట్రెస్టింగ్గా ఏమైంది అంటే నిన్న ఓపెన్ అయింది 78,300లో 78,520 వరకు వెళ్ళింది. 78,520 నుంచి 78,066 వరకు పడిపోయింది. నేను ఫ్యూచర్స్లో ఎంసెక్స్ మార్కెట్లో జరిగే మూమెంటం గురించి చెప్తున్నా. 78,066 నుంచి 78,794 ఎంతసేపట్లో వెళ్ళింది? వితిన్ 15 minutes. 800 రూపాయలు 15 నిమిషాల్లో పెరిగింది నిన్న రాత్రి. ఇఫ్ యూ లుక్ అట్ ది 15 minutes చార్ట్, ఒక్క సింగిల్ బార్ ఎంత పొడుగ్గా ఉందంటే మిగతా బార్స్ అన్నీ కూడా చిన్న చిన్నవి ఉంటాయి. ఒక 15 minutesలో 700 రూపాయలు పెరగడం జరిగింది. మోర్ దెన్ 700 రూపీస్. సో అంత స్వింగ్ ఎందుకు వచ్చిందబ్బా అని చెప్పేసి టెక్నికల్స్లో చూస్తూ ఉంటే అఫ్కోర్స్ మనకు బయింగ్ సెల్లింగ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఉంటుందో అంతా కరెక్ట్గా కనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ మూమెంట్ని. అంటే డబ్బులు వచ్చాయి, అందుకే కదా డబ్బులు వస్తేనే కదా ఆ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. సో యుఎస్లో వచ్చిన న్యూస్ వల్ల ఇంత భయంకరంగా మూమెంటం ఉంటుందా, లేదంటే అది ఏనుగులాగా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ గోల్డ్ అనేది ముందుకు వెళ్తుంది. సో గోల్డ్ మూమెంట్ నిన్న 15 minutesలో అంత పెద్ద మూమెంట్ ఇచ్చేసరికి రాబోయే రోజుల్లో గోల్డ్ మూమెంట్ ఇంకా ఎక్కువగా పెరగనుంది. అది ఎందువల్ల వాట్ ది గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఏదైతే కొత్తగా ఫామ్ అవ్వబోతుందో దే హ్యావ్ సర్టన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అనమాట. అది ఏంటంటే బ్రిక్స్ దేశాలు, అంటే మన బ్రెజిల్ కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఈ బ్రిక్స్ అనే దేశానికి ఒక ఫార్మేషన్ ఇచ్చేసేసి వీళ్ళందరూ ఏం చేయబోతున్నారంటే భారతదేశంతో సహా అందరూ కలిసేసేసి అందరూ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న డాలర్ మీద ఆధారం అనేది అంటే డిపెండ్ అవ్వడము తగ్గించుకోవాలి. సో దట్ మన ఒక కామన్ కరెన్సీని మనం క్రియేట్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తే మన కొత్త రాబోయే ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే, మీరు అది చేసి చూడండి, నేను మీ అందరి కంట్రీస్ మీద ఒక 25% టారిఫ్ అనేది విధించేస్తా, మీరందరూ పోతారు అని చెప్పేసి ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. దానివల్ల గోల్డ్లో హ్యూజ్ మూమెంటం. ఎందుకంటే ఇటు బ్రిక్స్ కరెన్సీ కానివ్వండి, అటు యూఎస్ కరెన్సీ కానివ్వండి, ఎవరిని కూడా నమ్మేటట్టుగా లేదు. సో కాబట్టి గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అందరు డబ్బులు కరెన్సీ నుంచి తీసేసి డబ్బులు గోల్డ్లో పెట్టడం మొదలుపెట్టారు. ఒకవేళ నిజంగానే 20th January తర్వాత ఒకవేళ ఆయన ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారే అనుకోండి, అప్పుడు అది రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ని చిరసా వేసాల్సి వస్తుంది. అండ్ అక్కడ చూసుకుంటే ఈ ఇంపార్టెంట్ ఎగ్జిక్యూషన్ అనేది ఉండబోతుంది. సో ఒకవేళ ఇది జరిగిందనుకోండి, యూ విల్ సీ గోల్డ్ సమ్వేర్ అరౌండ్ 90,000 రూపీస్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. అది ఎన్ని నెలల్లో అంటే ఒక 6 months పట్టచ్చు, 8 months పట్టచ్చు, కానీ 90,000 మాత్రం పాసిబిలిటీ ఉంది. ఒక 15 నిమిషాల్లోనే 700 రూపాయల వరకు పెరుగుతుందంటే మీరు చూడండి రాబోయే వారంలో గోల్డ్ ఎంత ఫాస్ట్గా పెరిగిపోతుంది. ఇది మాత్రం నిజంగానే బ్యాడ్ న్యూస్. కానీ మీరు జాగ్రత్త వహించాలనుకుంటే మాత్రం ఇవాళ నేను చెప్పబోయే ఇంపార్టెంట్ స్పాట్ రేట్స్ కానివ్వండి, అలాగే చార్ట్స్ కానివ్వండి, ఈ రెండు కూడా జాగ్రత్తగా చూడండి. తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోండి. సంక్రాంతి హాలిడేస్ ఎలాగో ఉన్నాయి కాబట్టి ఒక 4 రోజులు మీ దగ్గర టైము ఉంటుంది. సో డిసైడ్ చేసుకొని యాక్షన్ తీసుకోమని చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ది స్పాట్ గోల్డ్ ప్రైస్. 24 క్యారెట్ గోల్డ్ నిన్న 79.47 ఉండింది, ఈ రోజున 79.64. సో దట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ ఆఫ్ 17 రూపీస్. మరి ఇదొక గమతైన విషయం శిరీష. 700 రూపాయలు ఫ్యూచర్లో పెడితే ఇక్కడ మాత్రం 17 రూపాయలే పెరిగింది. సో అది మన అదృష్టంగా భావించాలి నిజంగా చెప్పాలి అంటే. ఒకవేళ 700 లేదా 500 ఇక్కడ పెరిగినా కానీ ఏమైపోవాలి అసలు కొనేవాళ్ళు? ఇట్స్ టూ రిస్కీ తెలుసా. సో అందుకే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఈ వీడియో చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నా కమింగ్ బ్యాక్ టు ది 22 క్యారెట్ గోల్డ్. 72.85 నిన్నటి ప్రైస్, ఈ రోజున 7300. ఎక్కడ మనము 6900 కింద చూసాము అసలు 22 క్యారెట్ గోల్డ్. ఈ రోజున మీకు అబౌవ్ 7300 లెవెల్స్లో ఉంది, విచ్ ఈస్ అగైన్ గోయింగ్ టు ఫర్దర్ ఇంక్రీజ్.
సో తగ్గే ఛాన్సెస్ మాత్రం ప్రస్తుతానికి నిన్న వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే కనిపించట్లేదు. బట్ ఇది అఫీషియల్ స్టేట్మెంట్ కాదు, 20th Jan తర్వాత మనకు తెలియబోతుంది. ఓకేనా? సో కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్ 5961 నిన్న, ఈ రోజున 5973 శిరీష. అగైన్ ఇట్ హ్యాస్ గాన్ అప్ బై 12 రూపీస్. సో ఇప్పుడు చూద్దాము నిన్న యాక్చువల్గా డైలీ చార్ట్స్ ఫస్ట్ మనం చూస్తాము. చూసిన డైలీ చార్ట్స్లో మాత్రం మనకు ప్రతిసారి కనిపిస్తుంది శిరీష దట్ గోల్డ్ ఈస్ గోయింగ్ టు ఫాల్. ఎందుకంటే మనం ఏదైతే ట్రెండ్ లైన్ తీసుకుంటున్నాం కదా ఇక్కడ, సో ట్రెండ్ లైన్ చూసుకుంటే ఇక్కడ నుంచి మ్యాక్సిమం మీకు ఒక ఫాల్ అంటూ మాత్రం కనిపించింది. ఇదిగోండి. కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే మండే నుంచి ఇంకొక విషయం ఏంటంటే మండే రోజు నుంచి ట్యూస్డే వెడ్నెస్డే వరకు ఒక 2-3 రోజులు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం సెలవు ఇవ్వాల. సో గోల్డ్ మార్కెట్స్, ఫ్యూచర్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్ రెండూ ఓపెన్ ఉంటాయన్నమాట. సో ఇది రీజనల్ ఫెస్టివల్ కాబట్టి, నేషనల్ కాదు కాబట్టి అని చెప్తున్నా. సో మండే రోజున ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు చెప్తా శిరీష. సో యాక్చువల్గా ఈ లైన్ నేను ఇక్కడ దీన్ని మిస్ అయ్యేసేసి దీని టాప్ పైన ఎందుకు పెట్టానంటే నిన్న పెరిగిందని చెప్పేసి యాక్చువల్గా చూస్తే శిరీష, ఇదిగోండి ఇలా మనం పెడితే యాక్చువల్గా మన అప్ సైడ్ ట్రెండ్ లైన్ పైకి వచ్చేసింది గోల్డ్. సో దట్ ఈజ్ అ నెగిటివ్ న్యూస్ అనమాట ఇప్పుడు గోల్డ్ పరిస్థితికి. సో యాక్చువల్గా ఇలా ప్లేస్ చేస్తే మీకు ఇప్పుడు నిజంగా తెలిసిపోయింది దట్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో అప్ ఆన్ మండే మార్నింగ్. ఇమ్మీడియట్గా మండే టార్గెట్ ఏంటో తెలుసా? 79,110 రూపీస్, 110 రూపాయలు అది ఫస్ట్ టార్గెట్. దీని తర్వాత దీన్ని ఒకవేళ సస్టైన్ చేసింది అనుకోండి 79,200 దానిపైన, అక్కడ నుంచి మీకు 82,000 ఉంది on Monday itself. Okay. Yes, because the buying is so strong, అసలు కిందికి రానివ్వట్ల బంగారండి. ఇంకా మీకు ఇంట్రాడే చార్ట్స్లో చూసుకుంటే చూసారా ఎలా పెరిగింది నా గోల్డ్. సి దిస్ ఇస్ ద 30-minute చార్ట్. నిన్న రాత్రి విషయము 7:30కి. సి లుక్ ఎట్ ద ఫాల్ శిరీష. 70,090 లో ఉంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో 78,599. సో కెన్ యూ జస్ట్ ఇమాజిన్ గోల్డ్ రైజ్ అంటూ ఇంత ఫాస్ట్గా ఎందుకు వస్తుంది? కొన్ని నిమిషాల్లోనే 100 రూపాయలు పెరిగిపోవడం బంగారం అంటే ఇదేమైనా షేర్ మార్కెటా? దిస్ ఇస్ గోల్డ్. కానీ గోల్డ్ కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతుంది. మరి అంటే రాబోయే రోజుల్లో కొన్ని నెగిటివ్ న్యూస్లు ఏదో అయితే ఉండబోతున్నాయో అది ఫేవరబుల్గా కన్వర్ట్ చేసుకుంటుంది గోల్డ్ దాన్ని. సో ఈ విషయంలో జాగ్రత్త గమనించండి. సాటర్డే సండే వీకెండ్ ఉండింది, మార్కెట్స్ ఉండవు. మండే రోజున మార్నింగ్ 9 గంటలకి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇమ్మీడియట్గా 9 ముందే కాల్ చేయండి. ఎందుకంటే 9 o'clockకి మార్కెట్స్ చాలా విజృంభబోతున్నాయి. వెయిట్ చేయండి. దిస్ మండే ఈజ్ గోయింగ్ టు బీ అ గ్లోరియస్ మండే. సో దాని గురించి డౌట్ ఉంటే నాకు ఈరోజే కాల్ చేయండి. సండే లోపు ఐ విల్ క్లారిఫై ఆల్ ది డౌట్స్. గోల్డ్లో ఏం చేయాలి, ఎలాంటి పొజిషన్ తీసుకోవాలి, తెలియకపోతే నేర్చుకోమని చెప్తాను. ఇది రికమెండేషన్ కానీ కాదు. ఎలా సార్ మరి ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఒకవేళ అంటే ఆ మూమెంట్ని ఎప్పుడు ఎలా ఉంటుంది అనాలిసిస్ చేయడానికి కావచ్చు, లేదు అంటే అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి హై ఇన్వెస్ట్మెంట్ వచ్చే ప్లాన్స్ మాకు కావాలి అనుకునే వాళ్ళు ఎలా సంప్రదించాలి మిమ్మల్ని? సింపుల్ అండి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంప్లికేషన్. సో మేక్ యువర్ లైఫ్ ఈజియర్. ఎప్పుడైతే ట్రేడింగ్ విషయానికి వస్తారో ఆర్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తారో మనకు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి. అప్పులు లేని వాళ్ళు కూడా అప్పులు తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో చూసినా కానీ ఫైనాన్షియల్ లిటరసీ మాత్రం జీరో. ఎవరికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు, ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు. ఇక ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారా, అది ఎలా చేస్తారు? నోబడీ నోస్. సో కాబట్టి ఇలాంటి ఫైనాన్షియల్ ట్రాప్స్లో అందరూ ఇరుక్కొని ఉన్నారు. మోర్ దెన్ 75% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ ఇల్లిటరేట్. అంటే అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు 75% ఎక్కువగా. కానీ ఫైనాన్షియల్ లిటరసీ ఎంతమంది చదువుకున్నారు అనుకుంటారు? లెస్ దెన్ 2%. 140 కోట్ల జనాభాలో లెస్ దెన్ 2% పీపుల్ నో హౌ టు మేనేజ్ దేర్ ఓన్ ఫైనాన్సెస్. సో ఈ విషయానికి వస్తే నేర్చుకోమని చెప్తాను. కాల్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి, లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. ఎందుకంటే ఈ 19th January రోజున సంక్రాంతి తర్వాత ప్రతిరోజు మీరు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఈ క్లాస్ ఇంపార్టెంట్. సో గో హెడ్, రిజిస్టర్ టుడే. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉండొచ్చు. సో కాబట్టి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా అడగండి. మీరు జాయిన్ అయ్యే ముందు ఆ డౌట్స్ నేనే తీరుస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.